మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. జీవం కలిగిన బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళి జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లలు ఎవరు కూడా అల్లరి చేయకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడాలని మీరు అందరూ సంతోషంగా ఉన్నారా అమ్మా? దేవుడు మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? నీ పైవేశాన్ని దేవుడు చూడడు. నువ్వు కోటీశ్వరుడివా అమ్మా? నువ్వు పేదరాలివా? నువ్వు ఉన్నవాడువా లేనివాడువా? ధనవంతుడువా దరిద్రుడువా? రోగమున్నవాడివా లేకపోతే ఆరోగ్యకరమైన వాడివా అని దేవుడు చూడడు. ఇది మీరు గమనించాలి. ఫస్ట్ దేవుడు మీ హృదయములో ఏముందో అది చూస్తాడు. నేను ఎవరంటే నా హృదయములో నేను ఏమై ఉన్నానో అదే. అంతేనా లేదా? కనుక దేవుడు మనిషితో కోరుకుంది ఏంటంటే హృదయం కోరుకున్నాడండి. ఏం కోరుకున్నాడు? అంతే. దేవుడు మనిషి యొక్క హృదయాన్ని కోరుకున్నాడు. పిల్లలు దూరంగా వెనక్కిపోయినా ఎవరు వాళ్ళు వెనక్కి ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు. స్కూల్లో ఎట్లుంటారు అట్లా ఉండాలా. దేవుడు కేవలము మనిషి యొక్క హృదయాన్ని కోరుకున్నాడు. మనిషి యొక్క హృదయములో చోటు కావాలని దేవుడు కోరుకున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మీలో ఎంతమంది దేవుణ్ణి చూశారు? హృదయం ఎవరికైతే శుద్ధిగా ఉన్నదో వారు మాత్రమే ఏం చూడగలరు? ఒక భర్త భార్యను కోరేది ఏంటంటే నా మనసులో నీవు తప్ప, లేదా నీ మనసులో నేను తప్ప మరొకరు ఉండకూడదు. అంతే లేదమ్మా? భార్యాభర్తలు కోరుకునేది అదే కదా. నీ మనసులో వేరే వాళ్ళకి చోటిస్తే అది అక్రమం అవుతుంది. ఒక వివాహము జరిగేటప్పుడు రేపొద్దున సహోదరుడు నాగరాజు ఉన్నాడు, సహోదరుడు నవీన్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చూపులకు వెళ్ళారు. అవతల పెళ్లి కూతుర ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఏమయ్యా పెళ్లి కుమారుడా, నీతో నేను కాస్త మాట్లాడాలి అని పెళ్లి కుమార్తె పక్కకు పిలిచింది. పిలిచి పెళ్లి కుమార్తె ఏమనిందంటే, దయచేసి నేను మీతో మాట్లాడాలండి, పెళ్ళైతే మిమ్మల్ని చేసుకుంటాను, మీరైతే నాకు నచ్చారు, కనుక వారంలో 6 రోజులు మీతో ఉంటాను, 7వ రోజున నాకు వేరొకడున్నాడు ప్రేమికుడు, వాడితో ఉంటాను, అది తీసుకోండి, అది సౌండ్ వస్తుంది, నేను వాడితో ఉంటాను అక్కడికి వెళ్ళిపోతాను అని చెబితే వివాహం చేసుకుంటావా? నేను ఒకరిని ప్రేమించాను, 6 రోజులు నీతో కాపురం చేస్తాను, 7వ రోజున ఆయన దగ్గరికి వెళ్ళి ఆదివారం 1 రోజు నాకు సెలవిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఉండి మరలా సోమవారం నుంచి నీ దగ్గరికి వచ్చి నేను వారం వరకు ఉంటాను అనంటే వివాహానికి ఎవరైనా ఒప్పుకుంటారా? అప్పుడు ఆమె రెండో ఛాయిస్ ఇచ్చింది. వారానికి ఒకసారి వద్దులే, నెలకు ఒకసారి 29 రోజులు నీతో ఉంటాను, 30వ రోజున ఆయన దగ్గరికి వెళ్తాను, ఆ అవకాశాన్నైనా ఇస్తావా అని అడిగింది. అప్పుడు కూడా అవకాశము ఎవరు? సరేలే 30 రోజులు కాదు కదా, నెలకు కాదు కదా, సంవత్సరానికి 1 రోజు 364 రోజులు నీతో ఉంటాను, ఒక సంవత్సరానికి ఒకసారి అయినా అతని దగ్గరికి వెళ్తాను అన్నా కూడా ఒప్పుకోము. అవునా లేదా? ఏ ఒక్కరు ఒప్పుకోరు. వివాహం జరిగే సమయంలో ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు. మరి నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నీకు ఆహారం పెడుతున్న దేవుడు, నిన్ను ఈ లోకంలోనికి పంపించిన దేవుడు, ఆయనకు నీవు నీ హృదయాన్ని ఎన్ని రోజులు ఇచ్చావు? నీ హృదయంలో చోటు
ఆయనకు నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇస్తున్నావు? అదే కదా ఆయన కోరుకుంటున్నది. నీ భార్యకైతే నీవు ఒక్కరోజు కూడా వేరే వంతు ఉండడానికి వీలులేదు, వేరే దగ్గరికి వెళ్ళడానికి వీలులేదని చెబుతున్నట్లుగానే ఆమె కూడా మీరు కూడా వేరే వారికి వెళ్ళకూడదు, వేరే వారి దగ్గర మాట్లాడకూడదని నిబంధన చేసుకొని ఉన్నప్పుడు భార్యాభర్తల సంబంధం కాస్త సైడ్ అయితేనే దాని అక్రమము అన్నప్పుడు పోషిస్తున్న దేవుడు, పుట్టించిన దేవుడు, ఆహారము ఇచ్చి ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడి ఈ లోకంలో పంపించిన దేవుడికి ఏ రోజు మీరు హృదయాన్ని ఇచ్చారు? మన హృదయాన్ని ఇచ్చారు చెప్పండి. ఏ రోజు కూడా మన హృదయము ఇవ్వలేదు, ఏ వ్యక్తి ఇవ్వలేదు. ఎందుకు? దేవుడు ఎప్పుడు వస్తాడో అసలు దేవుడు హృదయంలోకి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే అర్థం ఏంటి? దేవుడు హృదయంలోనికి వస్తాడు అని అర్థం. అంటే మన హృదయంలోనికి రావాలంటే ముందు మనం ఏమై ఉండాలి? హృదయం శుద్ధి చేసుకోవాలి. హృదయం శుద్ధిగా ఉంది అంటే దేవుడు వస్తాడు. మరి హృదయం శుద్ధిగా ఉందా చెప్పండి? ఉందా? ఎప్పటి నుంచి హృదయం చెడ్డది చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనము, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనము. మనం బైబిల్లో దేవుని గ్రంథములో వ్రేం రాయబడిందో ఒకసారి చూద్దాం. తీసిన వారు తొందరగా 6:5. పిల్లలు మీకు చెప్తున్నా, అటు ఇటు తిరగకూడదు. నరుల చెడుతనము, భూమి మీద చెడుతనము గొప్పదనియు, వారి హృదయములో యొక్క తలంపులు ఊహ అంతయు 24 గంటలు అయితే రోజుల్లో 24 గంటలు కూడా మనిషి హృదయం ఎలాంటిదంటమా? చూశాడంట హృదయాన్ని. హృదయాన్ని ఏం చేశాడు? చూశాడు, తొంగి చూశాడు. ఏమంటే ఒక బావిలో నీళ్ళు బాగలేవంటే ఆ బావిలో నీళ్ళు తాగుతాం మనము? చేదుగా ఉంటే తాగుతామా? ఉప్పుగా ఉంటే తాగుతామా? బురద నీళ్ళు తాగుతామా? ముందు తీసుకొని మనం టేస్ట్ చూస్తాము, రుచి చూస్తాము, బాగలేదనుకో ఉమ్మేస్తాం. మన హృదయంలోనికి దేవుడు రావాలనుకుంటున్నాడు. తొంగి చూశాడు, ఇలా తీసుకొని టేస్ట్ చూశాడు, చెడ్డ నీళ్ళు. మన హృదయం ఎలా ఉంది దేవుడికి? పూర్తిగా చేదుగా ఉన్నాయి నీరు, పూర్తిగా ఉప్పు ఉన్నాయి, పూర్తిగా బురద నీళ్ళు. కనుక దేవుడు ఏం చేశాడు? వెంటనే ఉమ్మి వేశాడు. అంటే మన హృదయంలోనికి దేవుడు రావడానికి తొంగి చూస్తున్నాడు. ఈ ఇంట్లోకి పోదామా, ఈ ఇంట్లోకి పోదామా, ఈ ఇంట్లోకి పోదామా అని తొంగి చూస్తున్నాడు. ఏ ఇల్లు కూడా శుభ్రంగా పవిత్రంగా లేదు, పరిశుద్ధంగా లేదు. మనం రాకముందే మార్కు బ్రదర్ ఈ ఇంటినంతా కూడా ఏం చేశాడు? శుభ్రం చేసి క్లీన్గా పెట్టాడు. ఒక సర్పంచ్ ఇంటికి వస్తాడు, ఒక ఎమ్మెల్యే ఇంటికి వస్తాడు అనే పాటికే ఏం చేస్తారు? ఇల్లంతా శుభ్రం చేసి పెడతారు. ఒకవేళ ఇంట్లోకి శుభ్రం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ సామాన్లు పడేసి, ఎక్కడ పడితే అక్కడ కంపు ఉండి, ఎక్కడ పడితే అక్కడ గలీజు ఆడ ఒంటికి పోసి, ఈడ కక్కసు కూర్చొని, ఆడ వామిటింగ్ తిప్పుకొని, అన్నమంతా పడేసి ఇల్లంతా గలీజ్గా ఉందనుకోండి, వచ్చే సర్పంచ్, వచ్చే ఎమ్మెల్యే లోపల చూసుంటాడా? దేవుడు కూడా రాడు. దేవుడు కూడా రాడు. మనిషి యొక్క హృదయము ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. హృదయము చెడ్డది కనుక ఏ వ్యక్తి కూడా దేవునికి అవకాశం ఇవ్వడం లేదు, ఆ వ్యక్తి దేవుణ్ణి చేర్చుకోలేకపోతున్నాడు. ఒక్కప్పుడు కాదంటండి, ఎల్లప్పుడూ హృదయం చెడ్డగానే ఆలోచిస్తుంది కదా. హృదయం ఎట్లా ఆలోచిస్తుందమ్మా? చెడ్డగానే ఆలోచిస్తుంది. కానీ ఆ చెడు హృదయంలోనికి దేవుడు రాడు. చెడు హృదయంలోనికి దేవుడు రాడు. చదవండి 21వ వచనం, 8వ అధ్యాయం, ఆదికాండం 8:21 చదవండి. అప్పుడు దేవుడు ఇంపైన సువాసన, 20 కూడా చదువు. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కొతకాలమును, ఎన్నో వచనము?
21 చదవండి సార్. 21 చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఎప్పటి నుంచి చెడ్డది? అంత వయసు నుంచి స్టార్ట్ అవుతుంది హృదయం చెడ్డగా ఆలోచించటం. హృదయం బాల్యము నుండి చెడ్డది. చెడు చూపులు, చెడు ఆలోచనలు బాల్యము నుండే ఆరంభమవుతాయి. దొంగతనాలు, మోసం చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? బాల్యము నుండి. బాల్యము నుండి. ఎరా బల్బం ఎత్తుకున్నావా? నువ్వు బల్బం ఎత్తుకున్నావా? లేదు సార్ అంటాడు. ఏంటాడు? వాడిని కొట్టామంట కదరా నువ్వు. నేనేం కొట్టలేదు సార్ అంటాడు. లేదు నేనే కొట్టినాను, నేనే దొంగతనం చేసినాను ఒప్పుకుంటాడా? ఎట్లా? అబద్ధాలు ఆడుతున్నాడు. అప్పుడే అబద్ధాలు ఆడుతున్నాడు, ఇతరులకు హాని కలిగిస్తున్నాడు. అలాంటి స్వభావము ఈ మనిషి యొక్క హృదయంలో నుంచి వస్తూ ఉంది. ఎప్పటి నుంచి అంటే బాల్యము నుండి హృదయం చెడ్డదైతే మరి దేవుడు ప్రతిరోజు చూస్తున్నాడు. 1వ తేదీ వచ్చింది, ఆగస్టు 1వ తేదీ, కనీసం ఈరోజైనా నవీన్ యొక్క హృదయం బాగుందేమోనని చూశాడు. లేదు, ఆ రోజు బాగలేదు. 2వ తేదీ వచ్చాడు, చూశాడు, బాగలేదు. 3వ తేదీ వచ్చాడు, బాగలేదు. 4వ తేదీ వచ్చాడు, బాగలేదు. రేపు 5వ తేదీ వస్తుంది, కూడా బాగలేదు. హృదయంలోనికి రావాలి అని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ హృదయము శుద్ధి లేదు కనుక దేవుడు హృదయంలోకి రావడం లేదు. దేవుడు మన హృదయంలోనికి రావాలంటే ఆయన కోసం మనం ఏం చేసి పెట్టాలి? ముందుగానే హృదయ శుద్ధి, పవిత్రత, పరిశుద్ధత, శుభ్రపరుచుకోవాలి. హృదయంలో ఉన్న చెడంతయు కూడా తీసివేసుకొని ఉండాలి. హృదయము ఘోరమైన వ్యాధి గలది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. దాన్ని ఏ మనిషి గ్రహించగలడు అని చెప్తుంది బైబిల్. హృదయంలో నుంచి ఏమేమి వస్తాయి మనం ఇంతకుముందు చూసాం కదా. ఏమేమి వస్తాయంటే హృదయంలో నుంచి, పిల్లలు మీకే చెప్పేది, హృదయంలో నుంచి ఏమొస్తాయి? 7వ అధ్యాయము 21వ వచనం మార్కు సువార్తలో చెప్పాను నేను. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 చదవండి. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి. ఎక్కడి నుంచి వస్తాయమ్మ దురాలోచనలు? మనిషిని హృదయంలోనే పుడతాయి దురాలోచనలు, దుష్ట ఆలోచనలు. జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం. ఈ చెడ్డవన్నీ హృదయంలో నుండే వచ్చి మనిషిని దేవుని ముందు అపవిత్రునిగా పెడుతున్నాయి. మన లోపల ఇలాంటి అపవిత్రత ఉన్నప్పుడు దేవుడు ఎలా వస్తాడు? ఏమండి, ఒకరు పోయిన తర్వాత లెట్రిన్లోకి గలీజ్ చేసి వచ్చినారంటే మనం లోపల పోలేం, అవునా? నీళ్ళు వేయకుండా మూత్రం అలాగే వేసేసి గలీజ్ చేసి వచ్చినారంటే అందులోకి వెళ్ళే మనం ఏం చేస్తామో, ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక డోర్ వేసేసి పరిగెత్తుకుంటూ వస్తాం. గలీజ్గా ఉంటుంది. మీరు ఆర్టీసీ బస్ స్టాండ్కి కానీ ఎక్కడన్నా పోయినప్పుడు చూడండి, ఒకవేళ మనం వెళ్ళామనుకోండి, ముక్కు మూసుకొని ఒక నిమిషం కూడా మనం ఉండలేము అక్కడ. కారణం ఏంటి? అక్కడ మనము 24 గంటలు ఉండమంటే ఉంటామా? దేవుడికి కూడా అట్లనే ఉందన్నమాట మన హృదయం. అంత కక్కస్తోన, అంత గలీజ్గా, సువాసనగా లేదు, కానీ అంతా కూడా గబ్బు వాసన కొడతా ఉంది మన హృదయం. అందుకే దేవుడు మన హృదయంలోనికి రాలేకపోతున్నాడు. దేవుడు కోరేది ఏంటంటే మనిషి యొక్క హృదయం మారాలి. ఏం మారాలి? సామెతల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ తీయాలన్న ఫాస్ట్గా. 20వ అధ్యాయము 9వ వచనం. నా హృదయమును
శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతే అనుకొనగలవాడెవడు అని రపించండి. ఎవరు తనంతకు తానే హృదయాన్ని శుద్ధి చేసుకోగలుగుతున్నాడు అంటే ఏ వ్యక్తి కూడా హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నము చేయలేదు. ఏ వ్యక్తి కూడా నా హృదయంలో ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, నా హృదయంలో ఇలాంటి ప్రవర్తన ఎందుకు వస్తూ ఉంది, నేను ఎందుకు ఇలా బూతులు మాట్లాడుతున్నాను, నేను ఎందుకు ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నాను, నేను ఎందుకు ఇలా పాపం చేస్తున్నాను, ఎందుకు ఇలా నా హృదయంలో ఇలాంటి అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి కామ చూపు వస్తూ ఉంది, ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఎందుకు నేను కలిగి ఉన్నాను అని తన హృదయాన్ని తానే శుద్ధి చేసుకోవడానికి ఏ మనిషి ప్రయత్నం చేయడం లేదు అంటున్నాడు ఇక్కడ. హృదయాన్ని కడుక్కోవాలండి, ఇల్లు కడుక్కోవడం కాదు, బాత్రూమ్ కడుక్కోవడం కాదు, ముందు హృదయాన్ని కడుక్కోవాలి. ఉదయం లేస్తేనే ఇల్లంతా కూడా ఏం చేసేస్తాము, తుడిచేస్తాం మనం, లేకపోతే ఇల్లంతా గలీజ్గా ఉండిపోద్ది. ఇల్లు కడుగుతున్నావు, నీ బట్టలు కడుక్కుంటున్నావు, నీ సామాన్లు కడుక్కుంటున్నావు, కానీ నీ హృదయం అనే అంతరంగాన్ని నువ్వు కడుక్కోవడం లేదు. హృదయాన్ని కడుక్కోవాలి అంటే ఎలా అనేది కూడా తెలియదు మనిషికి. హృదయాన్ని కడుక్కోవడం ఎలా అనేది కూడా మనిషికి తెలియదు. ఆలోచన చేయండి జాగ్రత్తగా. కనుక హృదయ శుద్ధి ఇప్పుడు మనకి కావాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిలోనికి వస్తాడు. హృదయ శుద్ధి లేకపోతే దేవుడు అతనిలోనికి రాడు. హృదయ శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో దేవుడు అతనిలోకి వస్తాడు, అలాంటి ఇంట్లోనే ఉంటాడు. ఏమండి, ఎలాంటి ఇంట్లో ఉంటాడు దేవుడు? మార్క్ ఉన్నాడు, బెంగళూరులో ఒక ఇల్లు అద్దెకి తీసుకోవాలనుకున్నాడు. ఇల్లు అద్దెకి తీసుకోవాలనుకున్నాడు. 5,000 చెప్పినారు. 5,000 చెప్పినారు. ఆ ఇంట్లోకి పోతే మొత్తం కంపు కొడతా ఉంది. ఇంట్లోకి పోతే ఆడ పడితే ఆడ కంపు కొడతా ఉంది. ఇల్లంతా కూడా గలీజ్గా ఉంది. ఇల్లంతా కూడా ఒక్క నిమిషం కూడా ఉండలేము, వామితికి వచ్చేస్తుంది లోపల. ఆ ఇల్లు అద్దెకి తీసుకుంటాడా? ఊరికే ఇస్తామని చెప్పినారు. ఆఖరికి వాళ్ళు ఉంటే ఏమన్నారు, ఊరికే ఇచ్చినా కూడా నేను ఉండనన్నాడు. ఫ్రీగా ఇస్తానన్నా కూడా ఇంట్లో నేను ఉండను. ఇల్లంతా గలీజ్గా ఉంది, ఇల్లంతా కూడా కంపు కొడతా ఉంది. అవునా లేదా? ఏవో చచ్చిపోయినట్లుగా. చూడండి, రోడ్లో వస్తున్నప్పుడు మనము కుక్క కానీ ఏదైనా పిల్లి కానీ ఏ జంతువులు ఏమైనా చచ్చిపోయి ఆ కడుపు పేలిపోయి పేగులన్నీ బయటకు వచ్చేసి అక్కడ పడి ఉంటే రోడ్లో మనం దాని ముందు వచ్చేటప్పుడు ఆడే కూర్చొని ఎంత బాగుంది ఇది, ఆహా ఏమి వాసన, ఏమి సువాసన అంటారా? దాన్ని ఆడ చూడగానే ఈడే ముక్కు మూసుకొని దాన్ని దాటి దూరంగా పోయేదాకా కూడా ముక్కు తెరవరు. అవునా లేదా? ఖర్చు పట్టేస్తారు ఇట్లా. అదిగో ఆడ కుక్కు చచ్చిపోయిందని కనబడగానే అది ఇప్పటికే చచ్చిపోయి నెల అయిందని చెప్పేసి తెలిసేగానే అది ఆ కంపు ఇక్కడికే వచ్చేస్తుంటుంది. అప్పుడే ఒక 10 మీటర్లు 20 మీటర్లు దూరంగా ఉండగానే వస్తుంది. ఇక్కడ ముక్కు మూసుకొని నువ్వు బయలుదేరి అవతలకు పోయేదాకా కూడా మళ్ళీ ముక్కు తెరిచేలోపు కూడా ఆ స్మెల్ ఏం పోకుండా ఉండదు, వస్తుంది అది నీతోనే. ఆడుంటావా? ఉండలేం. అంటే దేవుడికి కూడా మన హృదయంలో ఉండే స్మెల్, వాసన అదే రకంగా ఉంది కనుక మనతో దేవుడు సహవాసం చేయడం లేదు. దేవుడు మన దగ్గరికి రావడం లేదు. దేవుడు ఎందుకు మనలో రావడం లేదు? మన హృదయంలోనికి దేవుడు ఎందుకు రావడం లేదు అంటే, మనం ఎందుకు దేవుడు చూడలేకపోతున్నాము అంటే, మనం ఎందుకు మారలేకపోతున్నాము అంటే, ఎందుకు మనం దేవునిలా మారలేకపోతున్నాము అంటే, ముందు దేవుడు మనలోనికి మనం ఆహ్వానించడానికి ముందు మన యొక్క హృదయాన్ని ఏం చేయడం లేదు, కడుక్కోవడం లేదు. దొంగతనము, లోభము, ఈ లోకంలో దేవునికి విరోధంగా ఉండే హృదయ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తీసివేసుకోవడం లేదు. అవన్నీ తీసివేసుకుంటే మనం అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. 1:28 చూడండి తొందరగా. 1:28 మరియు ఇశ్రాయేలీలు లేదా మనుషులు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను అని రాయబడింది. చూడండి, అంటే
వారికి దేవుడికి మనసు ఇవ్వలేదు, మనం హృదయం ఇవ్వలేదంటండి. వీళ్ళు ఇశ్రాయేలు ఏం చేశారంటే పాపం చేశారు. మనుషులమైన మనం ఏం చేశామంటమ్మా, దేవునికి ఇవ్వవలసిన మనస్సు దేవునికి ఇవ్వకుండా మనము ఉండడం వల్ల దేవుడు ఏం చేశాడు, నువ్వు నాకు మనసులో చోటు ఇవ్వవా, నిన్ను పుట్టించింది నేనే, నిన్ను పోషిస్తుంది నేనే, నిన్ను ఈ లోకంలోనికి పంపించింది నేనే, నాకు మనసు ఇవ్వవా అని ఆయన ఏం చేశాడంటే మనల్ని వదిలేశాడండి. ఇంకా వదిలేయటం వల్ల మనలో ఎలాంటి హృదయంలో మనసులో ఎలాంటి పాపాలు నిండుకున్నాయో చూడండి ఒకసారి, తర్వాత చదవండి. దేవునికి హృదయం ఇవ్వని వారు సమస్తమైన అదిగో దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, ఇవన్నీ ఏంటివి? పాపాలు, పాపపు లక్షణాలు. ఇవి ఉన్నాయంటే దేవుడు మనలోకి ఎట్లా వస్తాడు? అవి ఉంటే మనలోనికి దేవుడు ఎలా వస్తాడు? మీ ఇంట్లో జగన్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎట్లా వస్తాడు? మీ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు సంబంధించిన శత్రువు బయట పోతున్నాడు, ఈ ఇంట్లోకి రావాలనుకున్నాడు మార్కెట్లోకి, కానీ ఆయనకు సరిపోని శత్రువు ఇంట్లో ఉంటే వచ్చినోడు వచ్చినట్టు వెళ్ళిపోయాడు. వస్తాడేంటి? రాడు. దేవునికి నచ్చినట్లుగా నువ్వు బ్రతికితే, దేవునికి నచ్చనివి తీసివేస్తే అప్పుడు నీలోనికి బయలుదేరి వస్తాడు ఆయన. వాడు బోన్లే, జగన్ బోన్లే, నేను వస్తా తర్వాత అంటాడు. అవునా లేదా? మనం చూసారా మీరు ఇడుపులబాయి దగ్గర ఎప్పుడు ప్రతిసారి ఆయన జన్మదినానికి, ఆయన మరణదినానికి రాజశేఖర రెడ్డికి దగ్గర ప్రతి సంవత్సరంలో 2 సార్లు కదా కలిసేది వాళ్ళు, మరణదినము, జన్మదినము. చెల్లి అన్న ఇద్దరు కలిసే వస్తారు అక్కడికి. మీరు ఇన్ని జన్మదినాలు, ఇన్ని మరణదినాలు చూసిండొచ్చు ఆయనవి. 2009 నుంచి మొన్నటి వరకు 23 వరకు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసే వచ్చారు. పిల్లలు మాట్లాడకూడదు. అన్నా చెల్లెళ్ళు. జగన్ పక్కన కూర్చుంటే చెల్లం పక్కనే కూర్చుంటుంది. మీరు చూసారా ఈసారి వాళ్ళిద్దరూ ఒకసారి కూర్చున్నారా, ఒకసారి వచ్చారా? ఏమి ఒకరంటే ఒకరికి పడదు, శత్రువులు అయిపోయారు. ఇప్పుడు ఏమైపోయారు? ముందు జగన్ వచ్చాడు, జగన్ వెళ్ళిపోయాడో లేదని తెలుసుకున్న తర్వాత షర్మిల వచ్చింది. ఇద్దరు ఒకే రక్తం పంచుకొని పుట్టారు, కానీ ఆ బంధం ఏమైంది? శత్రువుల బంధము. శత్రుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఒకరి తర్వాత ఒకరు కలుసుకోవడం లేదు, మాట్లాడడం లేదు. వీలైతే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. షర్మిల జగన్కి శత్రువు అయిపోయాడు, జగను షర్మిలకి శత్రువు అయిపోయారు. కనుక జగన్ వచ్చినప్పుడు ఆమె రాలే, ఆమె ఉన్నప్పుడు జగన్ ఉండలే. సరే నా చెల్లమ్మ వస్తుంది అని చెప్పుకుంటానన్నాడా? మా అన్న వచ్చాడు ముందే పోతాననిందా? అలాగే నీలో పాపం అనే శత్రువు ఉన్నంత వరకు దేవుడు కూడా నీలోనికి రాడు. ఈ రెండు కలవవు. ఏం కావు? సింక్ అవ్వవు అన్నమాట. అయస్కాంతము కేవలము ఇనుమును మాత్రమే ఆకర్షిస్తుంది. మ్యాగ్నెట్ కేవలము ఐరన్ మాత్రమే ఆకర్షిస్తుంది. బంగారైనా, వెండైనా, ఇత్తడైనా ఇంక దేన్ని కూడా ఆకర్షించదు. అది బంగారు చాలా విలువ కలది, కానీ దాన్ని ఆకర్షిస్తుంది? అది ఆకర్షించదు. ఎందుకంటే ఇనుములో నుంచే అయస్కాంతం వస్తుంది కనుక, దేవుళ్ళలో నుంచే మనం వచ్చాం కనుక, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా మారితేనే మనల్ని ఆకర్షించుకుంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము చదవండి. 1:16 శుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది గనక కరెక్ట్గా చదవండి అన్న. విధేయులకు పిల్లలై
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు ఉండిన ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త విషయముల యందు అది మీ ప్రవర్తనలో ఏం కనబడాలి ఇప్పుడు అది అంటే ఇప్పుడు ఆయన మ్యాగ్నెట్ నిన్ను ఆకర్షించాలి అంటే నువ్వు పరిశుద్ధుడిగా మారితేనే ఆయన చెప్పినట్లుగా వాక్యములో వ్రాయించినట్లుగా బైబిల్లో వ్రాయించినట్లుగా ఏది పాపమో ఏది పాపము కాదో ఏది నీతి ఏది దుర్నీతి అని నువ్వు తెలుసుకొని పాపాన్ని వదిలేసి పరిశుద్ధమైన వాక్యాన్ని కలిగి నీతిగా నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడే దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. అది దేవుడిని చూడాలి అంటే నువ్వు దేవుడు నీలోకి రావాలి అంటే ముందు దేవుడు చెప్పినట్లుగా ఇది పాపము దీన్ని అవాయిడ్ చేయాలి, ఇది దేవునికి నచ్చదు అవాయిడ్ చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. భర్తకు నచ్చని పని భార్య చేస్తే భర్త మెచ్చుకుంటాడమ్మా? చెప్పండి, మెచ్చుకుంటాడా? మరి దేవునికి నచ్చని పని చేస్తే దేవుడు ఎట్లా మెచ్చుకుంటాడు? ఎట్లా మెచ్చుకుంటాడు? మనిషే ఇక్కడ భార్యనే నమ్మడం లేదు, భార్యనే మెచ్చుకోవడం లేదు. ఇక్కడ దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? దేవుడు ఏమంటున్నాడు? సమస్త ప్రవర్తన యందు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించడం నేర్చుకుంటే అప్పుడు నేను మీలోనికి వస్తాను. పరిశుద్ధత లేకోకుండా మనము దేవుని దగ్గరికి వెళ్ళడం కానీ దేవుని చూడడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కనుక దేవునికి నచ్చనివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేసుకోవాలి? దూరం చేసుకోవాలి, దూరం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ముందుకు పోదాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. తొందర తీయాలి. ప్రసంగి 9:3. తొమ్మిదో అధ్యాయము 3వ వచనం చదువుతున్నాడు. అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము, చూసారా, నరుల హృదయము చెడుతనముతో. అది మనిషి హృదయం ఎలా నిండి ఉంది ఇప్పుడు ఈ లోకంలో? మొత్తం చెడుతనంతోనే నిండిపోయింది. అమ్మ ఇదేంటి? అమ్మ ఇదేందమ్మా? ఇందులో ఏమున్నాయి? నీళ్లతో ఇది ఏ రకంగా అయితే నిండుకొని పోయి ఉందో మనిషి కూడా పూర్తిగా చెడ్డతనముతో చెడుతనముతో పాపముతో నిండుకొని పోయి ఉన్నాడు. ఇప్పుడు ఇది మంచినీళ్ళు కదా ఆయన ఇచ్చింది నాకు, నేను తాగుతున్నాను. ఇవే బురద నీళ్ళు ఇచ్చినాడు అనుకో, ఏం సార్ ఇవే డ్రైనేజ్ వాటర్ తీసుకుని వచ్చి ఇచ్చినావు అనుకో, నేను తాగుతానా? ముందు చూస్తాను, పక్కన పెడతాను. దేవుడు కూడా మనలో నిండుకొని ఉన్నదిగిన పాపం అయితే నిన్ను కూడా ఏం చేస్తాడు? ఇటు చూసి ఇది వేస్ట్ క్యాండిడేట్లు వీడు, నాకెందుకు అంతం అంటాడు, పక్కన నెట్టేస్తాడు. కనుక దేవుడికి కావాల్సిందేంటి? పరిశుద్ధత. దేవుడికి కావాల్సిందేమ్మా? దేవుడు హృదయం చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? నేను ఆ రోజు చెప్పాను మీ ఇంటి దగ్గర, ఒక 7 మంది వచ్చి ఇక్కడ నిలబడ్డారు. యాకోబన్నా నిన్ను పాస్టర్ చేసినాను ఆ రోజు, నిన్ను ఆ రోజు పాస్టర్ చేశాను కదా. 7 మందిని ఒక పక్క నిలబెట్టినాను. ఎవరా 7 మంది? ఎవరు పిల్లలు? నాకేం తెలుసు, మోకాళ్ళ నొప్పి వస్తుంది అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నాకేం తెలుసు, మోకాళ్ళ నొప్పి వచ్చింది మర్చిపోయినా అంటున్నాడు.
సమూయేలు మొదటి గ్రంథం. మళ్ళా చెప్తాను, ఈసారి మళ్ళా అడుగుతా, జాగ్రత్తగా ఉండవు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా విందాం. 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. అంతటా దేవుడు సమూయేలు అనే ప్రవక్తతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపు. బెత్లెహేమీయుడైన యెషయి ఇంటికి నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒక నేను రాజుగా 236 పేజీ పాత నిబంధనలో 236 పాత నిబంధనలో. ఓకే, 3వ వచనం. యెషయిని బలి అర్పణకు పిలుపుము, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేసేదను. ఎవని పేరు నీకు చెప్పేదనో అతను నీవు అభిషేకింపవాలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళిన ఆ ఊరి పెద్దలు అతని రాకను భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అతన్ని అడగగా అతడు సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులు శుద్ధి చేసి బలి అర్పించెను అని చూడండి. యెషయిని అతని కుమారులు ఏం చేశాడు? ఇక్కడ మీరు గమనించాలి. మొత్తం ఆయనకి 8 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు? 8 మంది పిల్లల్లో 7 మందిని శుద్ధి చేశాడు, బలర్పించాడు. యెషయి విషయంలో కూడా బలర్పించి అతన్ని శుద్ధి చేశాడు. కానీ ఇంకొకడు లేడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. అతని విషయం సమూయేలుకు తెలియదు. ఎందుకు ఇక్కడ సమూయేలు ప్రవక్త యెషయి దగ్గరకు వచ్చి బలర్పించి తన 7 మంది పిల్లల్ని పిలిచి వారి కోసం శుద్ధి చేశాడు అని అంటే, దేవుడు అన్నాడు సౌలుకు బదులుగా యెషయి కుమారుల్లో ఒక కుమారుని నేను రాజును చేయబోతున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు యెషయి కుమారులు 7 మంది వచ్చి అక్కడ నిలబడ్డారు, వారి కోసం బలర్పించి శుద్ధి చేశాడు. మొదటోడు వచ్చాడు. 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఈయనే, ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోనేను. ఎవరు వచ్చారు ఇప్పుడు? ఒక 7 అడుగుల ఆజానుభావుడు మొదటి కుమారుడు వచ్చాడండి. ఎవరి దగ్గరికి? సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి నిలబడితే సమూయేలు అనుకున్నాడు, బా కండలు తిరిగి వాకిలి గేట్లో కూడా పట్టి తలకాయ దూర్చుకొని వస్తున్నాడే, ఈయనే ఉంటాడయ్యా, దేవుడు ఏర్పరచుకునే రాజు ఇతనే ఉంటాడు, మొదటి కుమారుడు, ఈ ప్రథమ కుమారుడే ఉంటాడు అని తైలం తీసుకొని ఇలా అభిషేకం చేయడానికి బయలుదేరాడండి. కొమ్ములో తైలం ఉంటుంది కదా, ఆ తైలం తీసుకుని ఏం చేసేవాడు? ఇలా అతని మీద వేద్దామని పోతే స్టాప్ అన్నాడండి దేవుడు. ఏమన్నాడమ్మా? ఆగుమో అనేసాడండి. మానవ దృష్టికి రాజుకు కావలసిన ఆకారము, లక్షణం అన్నీ ఉన్నాయి అతనికి. యుద్ధము చేయగలడు, సైన్యాధిపతను బయటికి చూస్తే అలాగే ఉన్నాడు. కానీ దేవుడు ఏం చూస్తాడు? సమూయేలు ప్రవక్త బయట ఆకారాన్ని చూశాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మొదటోడు వచ్చాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి దేవుడు, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపాన్ని అతని ఎత్తును నీవు చూడవద్దు. మనుషులు ఏ విషయాలు చూస్తారో దేవుడు ఆ విషయాలు చూడు అనేసి చూడండి. నేను ముందే చెప్పాను కదా, నువ్వు పేదవాడవా, ఉన్నవాడవా, లేనివాడవా, నువ్వు కర్రి ఉన్నావా, ఎర్రగా ఉన్నావా, పొట్టిగున్నావా, నువ్వు ముసలివాడవా, ఇవన్నీ దేవుడు చూడండి. దేవుడు చూసేది ఏం తెలుసా? హృదయం ఎలా ఉందో చూస్తాడు. మన ఆశీర్వాదాలకు, మన జీవితంలో ఏదైనా జరగాలంటే ముందు హృదయమే. ఈ హృదయాన్ని పట్టుకోవడం చాలా కష్టం. హృదయాన్ని పట్టుకోవడము చాలా కష్టం అండి. అది ఎంత స్పీడ్గా పరిగెడుతుంది,
ఎంత స్పీడ్గా ఆలోచన చేస్తుందంటే అంత స్పీడ్గా పోతుంది. కాంతి వేగం కంటే వేగంగా పరిగెడుతుంది మన హృదయం, మనస్సు. ఇక్కడే ఉంటాం కానీ ఎక్కడో ఉంటాం అప్పుడే కదా. ఇక్కడే కూర్చొని ఉంటాం కానీ ఎక్కడో ఉంటాం మనం. ఏమని చెప్పాడు చూడండి, వద్దో వద్దో వాడి ఎత్తు వాని అందాన్ని చూసి నువ్వు మోసపోవద్దు, సమయంలో నువ్వు చూసింది నేను చూడను అని చెప్పాడు. నెక్స్ట్ ఇంకొక అతను వచ్చాడు చూడండి. నెక్స్ట్ ఇంకొక అతను వచ్చాడు 8వ వచనంలో. యెషై అబీనాదాబును పిలిచి సమూయేలును ఎదుటికి రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదు, రెండోవాడు కోరుకోలేదు. అప్పుడు మూడోవాడు షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకోలేదు. యెషై 7 కుమారులు సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషైని అడగగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయచున్నాడు అని చెప్పి అందుకు సమూయేలు నువ్వు వాని పిలిపింపుమో, అతడు ఇక్కడికి రావాలి తొందరగా అని చెప్పగా అతడు వెంటనే తన యొక్క కుమారుని పిలిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి 7 మంది ఏమయ్యారు? ఇక్కడ రిజెక్ట్ అయిపోయారు. కానీ 7 మంది ఎలా ఉన్నారు తెలుసా? ఆజానుభావులు. కానీ వాళ్ళకి ఏం లేదు తెలుసా? దేవుని యొక్క హృదయంలో చోటు లేదు. ఒకటి, ఈరోజు మనం దేవుని లోకానికి పోవాలంటే అంత సులభమో కాదండి. మనిషి దేవునిలా మారాలి. మనిషి ఎలా మారాలి? అందరూ పోతారు అనుకుంటున్నారు అంతే, అనుకుంటాం అంతే. మనం అనుకుంటే అయిపోతుందండి. నేను కోటీశ్వరుని, బ్యాంకులో 0. నేను అనుకున్నానండి, నేను కోటీశ్వరుని అంటున్నాను. కానీ ఏటీఎం ఇట్లా పెడుతుంటే లోపలికి బయటికి ఏం రావట్లేదు. ₹1,00,000 కొట్టాను, పిన్ కోడ్ కొట్టి. లోపల నుంచి బయటికి ఏమవుతుంది? యువర్ అకౌంట్ ఈజ్ నిల్ అంటుంది. నేను అనుకుంటే అయిపోద్దా అండి? కోటీశ్వరుని అయిపోతానా? నేను అనుకుంటే అయిపోద్దా? నేను పరలోకానికి పోతానంటే? పరలోకానికి పోవాలి అంటే దేవుడు నిన్ను పరిశుద్ధమైన జీవితం జీవించమన్నాడు. సాయంత్రం పోయి మనం షావుకారు దగ్గర 500 అడగాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడి ఉండాలా, పని చేసి ఉండాలా. పని చేయకుండానే సాయంత్రం పోయి కూలోళ్ళు అందరూ నిలబడుకున్నారని చెప్పేసి మనం పోయి వాళ్ళ వెనకాల నిలబడి నాకు 500 ఇవ్వమంటే నువ్వు ఎవడురా అంటాడు. ఏమంటాడు? నువ్వు ఎవడురా, అసలు నేను చూడలేదే, నేను పనికి కూడా పిలుచుకోలేదే, అసలు నువ్వు పనులు కూడా కనబడలేదే అంటాడు. కష్టపడితే కానీ సాయంత్రం మనకు డబ్బులు అడగడానికి అర్హత లేదు. దేవుని కోసం బ్రతికితే కానీ పరలోకం అడగడానికి అర్హత ఎలా వస్తుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బ్రతకమన్నాడు. నీకు ఇచ్చిన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు నీకు మహోత్తరమైన ప్రపంచం ఉంటుంది. కంటికి కనబడనేది, మన హృదయానికి అర్థం కాని ప్రపంచం. అలాంటి ప్రపంచం వెళ్ళాలనుకుంటున్నావా? నీకోసం ఆ లోకంలో దేవుడు ఎదురు చూస్తున్నాడండి. తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే తిరిగి వచ్చేదాకా ఎదురు చూడలేదా? అదే ప్రకారం మన దేవుడు ఏం చేస్తున్నాడు? మన కోసం ఎదురు చూస్తున్నాడు. మరంత మంచి ప్రపంచాన్ని వదులుకొని ప్రపంచంలోకి వచ్చాం మనం. అంతే 70-80 సంవత్సరాల జీవితం చాలా చిన్నదండి. హార్ట్ ఇట్లా పట్టుకుంటే దేవుడు కాసేపులో ఆగిపోద్ది. ఏమొద్ది? హార్ట్ అటాక్ వస్తే ఎంతసేపు చచ్చిపోతాం మనము? అయ్యో అంటాం. గాలమ్మ భర్తను, నేను ఎక్కడో అనంతపురంలో ఎక్కడో ఉన్నాను, ఆంధ్రాలో ఉన్నాను. నెవిల్ ఫోన్ చేసి గాలం భర్త చచ్చిపోయాడు అన్నాడు. అంతే. ఏం చెప్పు, ఎట్లా చనిపోయాడు? జస్ట్ ఊరికే గ్యాస్ట్రిక్ మాదిరి వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు అంతే. అక్కడ ఎంతసేపు అండి మనిషి పోవడం? ఈ పోయేలోపు మనం హృదయం పరిశుద్ధపరచబడకపోతే మనం పరలోకానికి పోలేము, నరకానికి వెళ్ళిపోతాం. కనుక మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇచ్చాడండి. ఇంటికి కావాల్సిన మెటీరియల్ అంతా తెచ్చుకొని పెట్టుకున్నాం కదా ఇల్లు కడతాము. మెటీరియల్ తెచ్చుకున్నాక కదా ఇల్లు కడతాము. ఆ రకంగా దేవుడు నీకు నీ బ్రతుకు కట్టుకోవడానికి, నీ బ్రతుకు సరి చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇచ్చాడండి బైబిల్లో. కట్టుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. అది నువ్వు చేసుకునేది. మంచి చెడులు తెలివించి వృక్షఫలం వేశాడు, తినొద్దని చెప్పాడు. ఈ లోకంలో నువ్వు ఏది కోరుకుంటావో అది నీ ఇష్టం. చదవండి ఈ మాట, తర్వాత అక్కడికి పోదాం. ఏం జరిగిందో చూడండి. 9వ వచనం. అప్పుడు 11వ వచనం. నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని యెషైని అడగ్గా అతడు ఇంకా కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెల కాపరై ఉన్నాడని చెప్పాను.
అందుకు సమూయేలు, నీవు వాని పిలిపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చొని ఉందామని యెషయితో చెప్పగా, అతడు హాని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరుడై ఉన్నాను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచివాని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దేవునికి మహిమ కలుగునుగాక. 7 మంది అక్కడ నిలబడుకున్నారు. అన్నలు గొర్రెలు కాసేవాడు, చదువు లేదు, సంధి లేదు అతనికి. మామూలుగా చెప్పాలంటే గొర్రెలు కాసుకున్నానికి ఏముంటుందండి, పొట్టివాడు. వీళ్ళు రాజుకు సరిపోతారు, కానీ అతను రాజుకు సరిపోయే లక్షణాలు ఏవి లేవు. ఇలా చూశారు. దేవుడు అన్నాడు, అక్కడ వస్తుంటేనే అన్నాడు దేవుడు, అదిగో 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 నా హృదయానుసారుడు, నేను కోరుకున్నవాడు దావీదు, నువ్వు లేచి తైలం వేయి అతని మీదకి, ఇతనే రాజు అన్నాడండి. వీళ్ళేమో ఆజానుభావులు మాత్రం ఉన్నారు. అతను చూసే వాళ్ళ ముందు చిన్న ఎలకలాగా ఉన్నాడు. ఏనుగుల్లాగా వదిలేసి ఎలకలాగా ఉండని తీసుకున్నాడు. నువ్వు ఎలకలాగా ఉండొచ్చు అని అన్నాను కదా. నువ్వు ధనవంతుడు అయినా దరిద్రుడు అయినా హృదయం బాగుంటే దేవునితో ఉంటాడు. అది హృదయం ఎవరి దగ్గర బాగుందో వాళ్ళతో దేవుడు ఉంటాడండి. దేవుడు అంటే ఎవరు అనుకున్నారు? నా దగ్గర ప్రధానమంత్రి, మనం అంటాం నేను ప్రధానమంత్రికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటుంటారు. అప్పుడు ఎవరు అంటుంటారండి, ఒక ఆయన పలానా కేశవాకి రైట్ హ్యాండ్ ఉన్నాడండి అంటుంటారు. ఏమంటా, కేశవాకి రైట్ హ్యాండ్, ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్, చంద్రబాబు నాయుడుకి రైట్ హ్యాండ్. అప్పుడు యాక్టివిటీస్ ఎలా ఉంటుందండి అట్లా అంటే, మా అన్న రైట్ హ్యాండ్ అంటాడు. వీడు ఏమనంటే ఏమంటాడు, పని అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ మా అన్నే. అవునా, ఏమనుకుంటున్నావు అది? ఇప్పుడు చెప్పండి, దేవుడే నా రైట్ హ్యాండ్ ఎట్లుంటుంది? ఈ మాట ఎట్లా చెప్పండి? ఎప్పుడు నీకు కుడి చేయిగా మారుతాడు, ఎప్పుడు ఆయన నీ స్నేహితుడుగా మారుతాడు అంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించడం మొదలుపెట్టినప్పుడు. కనీసం స్టార్ట్ చేయి, అప్పుడు దేవుడు నీ పక్షాన్ని వచ్చి నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నువ్వు పలికింది, నువ్వు చెప్పింది, నువ్వు అడగకముందే ఇచ్చేస్తాడు నీకు. పరిశుద్ధమైన జీవితం కావాలి దేవుడికి. ఏమంటే గొర్రెలు కాసేవాడు ఒక దేశానికి రాజన్న ఎక్కడైనా అవుతాడా? చెప్పండి మీరే. టీ పెట్టుకునేవాడు ప్రధానమంత్రి కాలేదా? 15 ఏళ్ళ నుంచి వెళ్తున్నాడు కదా. టీ పెట్టుకునేవాడు, టీ వాలా, చాయ్ వాలా, ప్రధానమంత్రి ఓగయ్యా చాయ్ వాలా. అతను నిజం చెప్పాలంటే రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్నాడండి నరేంద్ర మోదీ. చాయ్ వాలా ప్రధానమంత్రి ఓగయ్యా. గొర్రెలు కాసేవాడు ఒక దేశానికి రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 years. దేవుడికి ఏం కావాలి? హృదయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అందరు తీయాలి, తొందరగా తీయాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూసారా? 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత సౌలును అనే రాజును తొలగించి 116వ పేజీ పక్కన నేను చెప్పట్లా, నేర్పించు. నువ్వు ఒక్కటే తినొద్దు లడ్డూలు, ఆయన కూడా లడ్డూలు పడే 2. తర్వాత సౌలును తొలగించి దావీదును ఇశ్రాయేలీయులకి రాజుగా ఏర్పరిచాను. మరియు దేవుడు నేను యెషయి కుమారుడైన దావీదును, అబ్బా ఆ మాట చెప్పగలడా? నెరమేట్లలో నేను మోషేను కనుగొంటిని, సొల్లాపురంలో గిద్యోను కనుగొంటిని. అమ్మా కనుగొంటిని. ఆ మాట చెప్పగలడా? కనుగొంటిని అంటే అర్థం ఏంటంటే ఎంత మంచి హృదయం గలవాడు అయితే నిన్ను కనుగొంటాడు ఆయన. దావీదు కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అదే దావీదు ఎలాంటి వాడు అంటే నా ఉద్దేశం అంటే నా హృదయంలో ఏదైతే ఉందో అదే చేస్తాడు. ఎదురు చెప్పుడు. ఇంకా దేవుడు కూర్చో అన్నాడు అనుకో,
నేను రాజుని కూర్చోమంటావు నన్ను అన్నాడు. మనకైతే నేను ఎప్పుడు అంటుంటాను మా వాళ్ళతో, సెల్ ఫోన్ లేని కాలంలో మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, సైకిల్ కూడా లేని కాలంలో మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఈరోజు మీకు టచ్ ఫోన్లు వచ్చినాయి. ఏం ఫోన్లు వచ్చినాయి? అందరికీ 30,000 పైన సెల్ ఫోన్. నాకంటే ఎక్కువ రేటు వాళ్ళవే. నాకు అప్పటికే సెల్ ఫోన్ ఉండేది 15,000 20,000. నాకు సెల్ ఫోన్ లేని కాలంలో నా దగ్గరకు వచ్చే విశ్వాసులకి కీప్యాడ్ ఫోన్ కూడా లేదు. కానీ ఈరోజు వాళ్ళకి టచ్ ఫోన్లు వచ్చినాయి, సైకిల్ కూడా లేదు, బైకులు వచ్చినాయి, చేసుకోవడానికి ఉద్యోగం కూడా లేదు, ఉద్యోగాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు దేవుని వదిలేసినారు. ఎవరిని వదిలేసినారు? అది దేవుని వదిలేసినారు. అదే అన్నాడు ఇక్కడ అలా లేదండి. దావీదు తన జీవితంలో ఎప్పుడు దేవుని వదిలేలేదు, ఎప్పుడు దేవుని వదిలేలేదు. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని చెప్పాడండి. నా ఇష్టానుసారుడు చెప్పగలమా? మన కోసం చెప్పగలమా అట్లా దేవుడు? నా మాట వింటాడండి అని దేవుడు మన కోసం చెప్పగలడా? మోషే నా మాట వింటాడు, నవీన్ నా మాట వింటాడు, నాగరాజు నా మాట వింటాడు, మార్టిన్ నా మాట వింటాడు అని చెప్పగలడా? చెప్పాలి. ఇక్కడ చెప్తున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చాడంటండి. ఎవరిచ్చారు సాక్ష్యము? దేవుడే వచ్చి బోన్లో నిలబడి దేవుడే చెప్తున్నాడు సాక్ష్యం. ఐ ఆమ్ ద విట్నెస్ అంటున్నాడు. ఐఎమ్ గివ్ ద టెస్ట్ మనీ అంటున్నాడు. నేను ఇస్తాను అతని గురించి టెస్ట్ మనీ. దావీదు ఎలాంటి వాడు అనుకున్నావు అని చెప్తున్నాడండి దేవుడే. దావీదు పక్షాన దేవుడు వచ్చి బోన్లో నిలబడి చెప్తున్నాడు సాక్ష్యం. నేను ఇస్తాను. దేవుడు చెప్పిన సాక్ష్యము ఎవడండి కొట్టేయగలడు? మరి సత్యవంతుడు ఆయన, అబద్ధం ఆడని వాడైన. అలాంటి ఆయన సాక్ష్యం ఎలా చెప్తున్నాడంటే అతను నా హృదయానుసారుడు. అలాంటి మహానీయులు బైబిల్లో ఎందరో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను ముందు కొనసాగిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనం అక్కడికి వెళ్తాం. అది కనబడే ఈ లోకం, నీ కంటి ముందు కనబడుతున్న లోకం భ్రమ. ఈ లోకం అంతా కూడా ఏంటనుకుంటున్నావు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుందండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేదండి ఈ లోకము. ఆవిరి వంటిదండి ఈ లోకము, నీటి బుడగ వంటిదండి ఈ లోకము. చాలా చిన్నవండి నీ సంవత్సరపు యొక్క కాలము, కొద్ది నెలలు మాత్రమే నీ జీవితము. సగ జీవితం అయిపోయింది నీకు ఇచ్చిన 70 సంవత్సరాల్లో. ఇంకా కనీసం మిగిలిన జీవితం కూడా మనం దేవుని కోసం బ్రతకాలన్న ఉద్దేశాన్ని, దేవుడు చెప్పినట్లుగా జీవించాలన్న మనస్సును కలిగి ఉండకపోతే ఎప్పుడు మన దేవుడు మన దగ్గరికి వస్తాడు? ఎప్పుడు వస్తాడు? యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో మాట చెప్పాడు దేవుడు. ఎంత ఏం చెప్పండి నాకు. వావ్, చాలా వేగంగా వెళ్ళిపోయింది. ఇంక ఆపేస్తాను, అంతే కదా. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదామండి. యాకోబు 4వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. యాకోబు 4వ అధ్యాయం 212వ పేజీ 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు ఎప్పటికీ అహంకారం చూపకూడదు. మనం అహంకారాన్ని ఉదయం మనం విన్నాం, గర్వం అనే సబ్జెక్టు. అహంకారము గర్వం రెండు అక్క చెల్లెలు లాంటివి. అహంకారం ఉంది అంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఎదురుగొచ్చి ఎవరు నిలబడతారు తెలుసా? దేవుడే నిలబడతాడు. అహంకారం ఉన్నా గర్వం ఉన్నా ఎవరు వచ్చి నిలబడతారు నీ ముందనుకుంటున్నావు? ఇప్పుడు ఆయనైతే నువ్వు కొట్టగలవు, అవునా లేదా? ఈయనైతే నువ్వు కింద పడేయగలవు. నీకు అహంకారం ఎక్కువై గర్వం ఎక్కువై రారా చూసుకుందాము అనే స్వభావానికి పోయామనుకో, ఆయనే ఉంటాడు నీ ఎదురుగా. కానీ ఆయన ముందు దేవుడు నిలబడి ఉంటాడు. తెలుసా నీకు? నీకు కనబడకుండానే దేవుడు నిలబడి ఉంటాడు. కానీ నీవు అనుకుంటున్న అహంకారం గర్వం ఎప్పుడైతే నీలో ఉంటుందో, అవతలి వాని పక్షాన దేవుడు నిలబడి చేతకాని వాడితో చేత అవుతాది అనుకుంటున్న నిన్ను పడగొట్టగలుగుతాడు దేవుడు. అది దేవుడి యొక్క కెపాసిటీ. అహంకారం వద్దు. అహంకారం ఉంది అంటే నీకు శత్రువు అవుతాడు దేవుడు.
నీ ముందు వచ్చి నిలబడతాడు దేవుడు, అడ్డంగా నిలబడతాడు, నీకు జరిగే ప్రతి పనిని ఆపేస్తాడు. చదవండి. అహంకారము ఎదురించి దీనులకు ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికండి కృప అనుగ్రహిస్తాడు? ఎవరు తగ్గించుకుంటారో, ఎవరు దీనంగా ఉంటారో, ఎవరు సాత్వికంగా ఉంటారో, ఎవరు నాకేమి తెలియదు అన్నట్టు జీవిస్తారో, ఎవరు ఎంతగానైతే కిందకు వెళ్ళి సాత్వికంగా యేసయ్యలా తగ్గించుకుంటారో వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. వారిని లేపుతాడండి పైకట్లే. భూమి మీద నుంచి ఒక్కసారిగా ఇది దావీదుకు వర్తించినట్టు కనబడతలేదా ఈ మాటలన్నీ? అహంకారులైన తన 7 మందిని ఏం చేశాడు? మేము తప్ప మరోరెవరు రాదు. ఇట్లా వచ్చినారు వాళ్ళు, రొమ్ము తీసుకుంటే ఇట్లా వచ్చినారు. సమయాల ముందుకు ఎట్లా వచ్చినారు? ఇట్లా వచ్చినారు. వచ్చినారు. ఎట్లా వచ్చినారు? పెద్దోడు అనుకుంటాడు, నేను తప్ప ఇంకెవడరా రాజయ్యేది? పిల్లబచ్చాగలంతా. నేను 7 అడుగుల హైటు, కండలు తిరిగాయి, 10 మందిని ఒక్కసారి ఇలాగ నేను తిప్పి పడేయగలను అనుకొని ఇలా అహంకార మనసుతో, గర్వ మనసుతో వచ్చి నిలబడ్డాడు. గెట్ అవుట్ అన్నాడు దేవుడు. అంతేవాడిని ఏమన్నాడు? నా ముందు కనబడ్డానికి కూడా నీకు అర్హత లేదురా అనేసాడు. అహంకార స్వభావము, గర్వపు హృదయము ఉంటే దేవుడు మనల్ని నెట్టి పక్కన పడేసి ఎవరికి ఇస్తాడు తెలుసా? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎట్లా వచ్చినాడు దావీదు చెప్పండి? ఎట్లా వచ్చినాడు? డాడీ ఏం డాడీ పిలిచారంట? వందనాలు పాస్టర్ గారు, మీరు ఎప్పుడు వచ్చారు? అంతా ఏంటి ఇట్లా నిలబడినారు అందరూ? ఏంటి అంతా ఏంటి ఇట్లా నిలబడినారు? సమయాల పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు, నాన్నగారు ఏంటి పిలిచారట? దీనుడే వచ్చాడు. ఇలా రాలేదు. ఎలా రాలేదు? ఇలా రాలేదు. శరీరంతో యాక్టివిటీ చూపించకపోయినా మన ప్రవర్తనతో చూపిస్తాం కదా, మన లోపల ఆలోచిస్తాం కదా. అది ఎతటి వారిని తక్కువ చేసి మనం ఎప్పుడుగా ఎక్కువ కావడానికి ప్రయత్నమో చేయకూడదు. కనుక మన యొక్క అహంకార జీవితం, అందుకేనాడు వారు 7 మంది అహంకారం కలిగి వచ్చారు. మా అన్న కాకపోతే నేను కానా, నేను కాకపోతే ఇంకోడు అవుతాడని రెండోడు అనుకున్నాడు, రెండోడు కాకపోతే మూడోడు నేను అవుతాను అనుకుంటాడు ఇంకోడు. వాళ్ళ హృదయాలు సరిగా లేవు, వారు అహంకారులుగా ఉన్నారు. కానీ దావీదు దీన మనస్సు గలవాడు గనక కృపనిచ్చాడు దేవుడు. నా కృప నీకు తోడే ఉండును, నా కృప నీకు తోడై ఉండును, నా కృప నీకు తోడై ఉండును అన్నాడు పౌలు గారితో దేవుడు. ముమ్మారు ప్రార్థించాడు, అయ్యా ఈ బలహీనత నుండి నన్ను విడిపించు, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు, నాకు బలహీనత తీసేయి అన్నప్పుడు దేవుడు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఎందుకంటే నువ్వు దీనుడివి, నేను నా కృప ఇచ్చానయ్యా. కృప కంటే మించింది ఏముంది చెప్పండి? గ్రేస్. కృప అంటే ఏంటి? గ్రేస్. నిన్ను పరలోకానికి తీసుకుపోతాను, ఇంకెందుకు ఇవన్నీ వద్దులే అన్నాడు. వద్దన్నాడు. ఉండిలే, నేను పరలోకానికి తీసుకుపోతా కదా, నీకేం భయం, నీకు కృప ఇచ్చాను కదా, ఇంకేం కావాలి నీకు అన్నాడు. కృపకు మించింది ప్రపంచంలో మరొకటి ఏది లేదు. గ్రేస్. పాస్ కాలేవు, కానీ ప్రేమతో ఆ యొక్క పేపర్ దిద్దేవుడు 4 మార్కులు వేసేసాడు నీకు. 31 మార్కులు మాత్రమే నువ్వు రాయగలిగావు చేతనైనంత వరకు. కానీ ఆ 4 మార్కులు కలపకపోతే నీకు ఉద్యోగమో రాదు. కలిపేశాడు. పాపం అనుకున్నాడు. ఏమో నీ పేపర్ చూసేవాడికి అతనికి ఏమనిపించింది? దయా జాలేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేర్ను చూసేవాడికి రాజుకి ఏమేసింది? అబ్బా, ఎస్తేర్ను చూసేవాడికే అక్కడున్న హేగేకి ఏమేసింది? జాలే, దయా. దయ. ఎదుటి మనుషులు ఎదుట మనం ఎలా ఉండాలంటే దయగలవారిగా కనబడాలి, దీనులుగా కనబడాలి, దీనులుగా కనబడాలి. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొనుడి అని ఉంటుంది బైబిల్లో. చదువుదాం, ముగించేద్దాం, అయిపోయింది. భౌతిక సంబంధమైనవన్నీ వచ్చేస్తున్నాయి, ఆత్మ సంబంధమైనవి సిద్ధం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. 7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? దేవుడికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, దేవుని యొద్దకు మీరు వస్తే
అప్పుడు వస్తాడు మీ దగ్గరికి ఆయన. దేవుడి దగ్గరికి మీరు రారు, కానీ దేవుడు మీ దగ్గరికి రావాలి. దేవుడు మీ కార్యాలు బాగు చేయాలి, మీ పనులు చేయాలి, మీకు స్వస్థతలు కావాలి, మీకు ఆత్మీయ విషయాలు కావాలి, మీకు అన్నీ కావాలి. కానీ దేవుని దగ్గరికే మనం రాము, కానీ మనకు అన్నీ కావాలి. దేవుడు అట్లా చెప్తలేడు. ముందు దేవుని దగ్గరికి వెళ్ళండి, అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఒక్క స్టెప్ నువ్వు ఇట్లా దేవుడు 10 స్టెప్పులు వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఎదురు చూస్తున్నాడా లేదా? చూసే కదా పరిగెత్తుకుంటూ వచ్చి ఎదుర్కొన్నాడు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆ తప్పిపోయిన కుమారుల్లాగా, తండ్రిలాగా నిన్ను కూడా పశ్చాత్తాపడి నా దేవుని దగ్గరికి రావాలి, నా దేవునితో ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటావో ఒక్క అడుగు ముందుకై. ఈ రోజు నుంచి పాపం చేయకుండా జీవిస్తా, ఈ రోజు నుంచి అబద్ధాలు ఆడకుండా జీవిస్తా, ఈ రోజు నుంచి పాపం జోలుకు పోను, ఈ రోజు నుంచి ఈ లోకం సంబంధమైన వాటిని చేయను అని నువ్వు కొన్ని దేవునికి విరోధమైనవి మానడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఒక్కొక్క అడుగు ముందుకేస్తాడు, ఒక్కొక్క అడుగు ముందుకేస్తాడు. నువ్వు మానడానికి ముందుకై అప్పుడు నువ్వు అడిగేస్తున్నట్లా, దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నట్లా, ఒక్కొక్క అడుగు నువ్వు ముందుకేస్తున్నట్లా ఆ దేవుడు కూడా ఒక్క అడుగుకు 10 అడుగులు వేస్తాడు. అలా 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 నువ్వు దేవునికి దగ్గరే కొద్దీ దేవుడు మరింతగా దగ్గర అవుతాడు. ఎక్కడో ఉన్నాడు అనుకో దేవుడు. మనం ఉరవకొండకు పోతే ఉరవకొండ మనకు ముందుకు నడిచి రాదు, మనమే పోవాలి. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ఉరవకొండ అనుకో, ఉరవల కొండలో ఉండే కొండ అనుకో, దేవుడు అట్లా కాదు. మనం వీటి నుంచి రోడ్ల వేదలకి దేవుడు రేణుమాకపల్లికి వచ్చింటాడు. మనం వీటి నుంచి సల్లాపురం ఇది హనుమాపురం వేదలకి దేవుడు నిమ్మగలికి వచ్చింటాడు. మనము హనుమాపురం వదిలి బయటికి వేదలకి మనం వచ్చి కలుసుకుంటాడు. అంత స్పీడ్గా వస్తాడు ఆయన. నువ్వు అడుగు ముందుకే, ఆయన ఆల్రెడీ రెడీగా ఉన్నాడు అడుగులు వేసేకి నీ దగ్గరికి. కానీ నువ్వు ఒక అడుగు కూడా ముందుకు వేయకపోతే ఆయన కదలడు. ఎప్పుడెప్పుడా రెడీగా ఉన్నాడు ఆయన, ఎప్పుడెప్పుడా రెడీగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఆ మాట, చక్కగా ఉంది. దేవుని యొద్దకు రండి. భలే ఉంది కదా మాట. దేవుని యొద్దకు రాకపోతే అప్పుడు ఆయన రాడని అర్థం. దేవుని యొద్దకు రావద్దండి, అప్పుడు ఆయన రాడు, వ్యతిరేక పదం అది. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. నేను చెప్పాను ఎవరితో? మీ పార్ట్నర్తో చెప్పాను ఇందాక ఉరవకొండలో. సొల్లాపురానికి రండి, అప్పుడు మీకు దొరుకును. రాలేదు, దొరకదు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. 2 రకాల మనస్సు భూమి మీద, ఇటు లోకములోను ఇటు దేవునిలోను 2 రకాల మనసు పెట్టుకునే వారులారా, 2 మనస్సులు కలిగిన వారులారా. ద్విమనస్సు అంటే అర్థం ఏంటి? మీ మనస్సు సగం ఎక్కడుంది? దేవుని మీద ఉంది, సగం ఎక్కడుంది? లోకం మీద ఉంది. అలా ఉండకూడదు. 2 పడవల మీద, 2 గుర్రాల మీద, 2 బైకుల మీద ఒకేసారి ప్రయాణం చేస్తే సగానికి సీలిపోతావు. ద్విమనస్కులారా, 2 రకాల మనస్సున్న వారులారా. అది మన సబ్జెక్టులోకి వచ్చేసినాం ఇప్పుడు. మరలా మీ హృదయాలను పరిశుద్ధపరుచుకొనుడి. మనమే చేసుకోవాలి, అది ఆయన చేయడు. ఆయన చెప్పిన మాటలను మనం తీసుకొని ఆ వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలి. వాక్యం అనే సబ్బు ఇచ్చాడు, వాక్యం అనే అగ్ని ఇచ్చాడు, వాక్యం అనే సుత్తి ఇచ్చాడు. మనం దాన్ని తీసుకొని ఏం చేయాలి? వాక్యం అనే ఉదక స్నానం అంటే వాక్యం అనే నీరు కూడా ఇచ్చాడు. సబ్బు పెట్టు, నీరు పెట్టు, నీ హృదయానంతా కూడా తెల్లగా ఏం చేయి? కడుగు. ఇంకా మాట వినకపోతే వేర్లు తన్నుకొని పోయి ఉంటే పాపాలు అగ్గి పెట్టి వేర్లను కాల్చేయి అంటే వాక్యమే. ఇంకా మాట వినకపోతే సుత్తి తీసుకొని కొట్టి పడేసాయి అని చెప్పాడు. వాక్యం అనే సుత్తి, వాక్యం అనే సబ్బు, వాక్యం అనే నీరు, వాక్యం అనే అగ్ని. కనుక ఏమంటున్నాడు చివరిగా? కంప్లీట్ చేసేస్తాను నేను. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకునుడి. 2 రకాల ద్విమనస్కులారా, మీ హృదయములు పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చబడును. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. తగ్గించుకోవాలి.
దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా ప్రభువా, నువ్వు చెప్పినట్లు చేస్తాను ప్రభువా, తగ్గించుకో, అంతే తగ్గించుకో. ఎంత తగ్గించుకుంటావో, ఎంత వినయంగా ఉంటావో, ఎంత దీనంగా ఉంటావో, దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు, అంత గొప్ప చేస్తాడు. కనుక మనము హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆయన దగ్గరికి వస్తే, ఆయన చెప్పినట్లు వింటే, అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు, మనల్ని దేవుడు ఎత్తుతాడు పైకి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ద్విమనస్కులై ఉండక మనం దేవుని వైపు చూస్తూ మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఆ దేవుడు మనకిచ్చిన మాటల ద్వారా మనం మార్చుకుందాం. వినమట్టుగా వినకూడదు, ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి, జాగ్రత్త పడడానికి మనం ప్రయత్నం చేయాలి. అందరూ కలిసి పైకి లేచి